ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము 25వ అధ్యాయము. మొత్తం 7వ స్కందంలోని 21వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. హరిశ్చంద్రుడి కుమారుడైన రోహితుని మరణము వలన పుత్రశోకముతో విలపిస్తున్న రాణి దగ్గరకు నాగరికులైన జనులు వచ్చి మాట్లాడటము మనమిప్పుడు తెలుసుకుంటాము. నాగరికులు ఇలా అడుగుతున్నారు, నీవెవరివి? ఈ బాలకుడు ఎవరివాడు? నీ భర్త ఎక్కడికి వెళ్ళాడు? రాత్రి సమయమున బయలులేకుండా ఒంటరిగా నీవెక్కడ నుండి వచ్చి ఇక్కడ రోధిస్తున్నావు? ఈ విధంగా నాగరికులు అడగంగానే రాణి వారికి ఏ సమాధానము ఇవ్వలేకపోయింది. అప్పుడు నాగరికులకు సందేహము కలిగింది. వారు భయంతో కంపించిపోయారు. ఆయుధముల చేతపట్టి పరస్పరము ఇట్లు మాట్లాడుకుంటున్నారు, నిశ్చితముగా ఈమె స్త్రీ కాదు. ఈమె నోటి నుండి మాటలు రావటము లేదు. ఈమె తప్పకుండా పిల్లలను తిను పిశాచియే. అందువలన ఈమెను వధించే ప్రయత్నము చేయవలసిందే. గౌరవనీయురాలైన స్త్రీ అయితే ఈ భయంకర రాత్రి యందు ఇక్కడ ఎందుకుంటుంది? అయినను కాకపోయినను ఈ పిశాచి ఎవరి పుత్రుడినో తినడానికే ఇక్కడికి తీసుకొని వచ్చింది. ఈ విధంగా తమలో తాము సంప్రదించుకొని కొంతమంది వెంటనే రాణి జుట్టు పట్టుకున్నారు. మరి కొంతమంది ఆమె భుజములను పట్టుకున్నారు. ఎంతోమంది చేతులు రాణి మెడ మీద పడి ఉన్నాయి. రాక్షసి, ఇప్పుడు నీవు తప్పించుకొని వెళ్ళలేవు. ఇట్లా పలికి చాలామంది శస్త్రధారులై రాణిని ఈడ్చుకుంటూ చండాలుని వద్దకు తెచ్చారు. ఆమెను వానికి అప్పగించారు. చండాలునితో వారిట్లా చెప్తున్నారు, చండాల, ఇది పిల్లలను తిను రాక్షసి. మేము ఈమెను బయట చూశాము. ఇప్పుడే ఈమెను ఎక్కడికైనా బయటకు తీసుకువెళ్ళి చంపివేయము, వధించుము అని చెప్పారు. అప్పుడు చండాలుడు రాణిని చూసి ఇలా అంటున్నాడు, నేను దీనిని ఎరుగుదును. చాలామంది దీనిని గురించి చర్చించుకుంటూ ఉంటారు. బహుశా ప్రజల పిల్లలను ఈమె తినుచూ ఉండవచ్చు. కానీ ఇంతకుముందు ఈమెనెవ్వరు కూడా చూడలేదు. ఈమెను పట్టుకొని మీరు ఎంతో పుణ్యమును ఆర్జించారు. మీ కీర్తి జగత్తునందు శాశ్వతముగా ఉంటుంది. ఇప్పుడు మీరు సుఖముగా అలజడిని వీడి మీ ఇండ్లకు వెళ్ళండి. మీ కీర్తి జగత్తునందు ఎల్లవేళలా వింజమానమై ఉంటుంది. ఇక మీరు మీ ఇండ్లకు వెళ్ళండి. నిశ్చింతగా సుఖముగా ఉండండి. గోవులను, బ్రాహ్మణులను, స్త్రీలను, బాలకులను వధించినవాడు, సువర్ణమును దొంగిలించినవాడు, గృహములు మొదలగు వాటికి అగ్నిపెట్టువాడు, త్రోవను అడ్డగించువాడు, మద్యమును సేవించువాడు, గురువు శయ్య మీద నిద్రించువాడు, శ్రేష్టమైన పురుషులను విరోధించువాడు వధించుటకు అర్హుడు. అట్టి వాణిని సంహరించుట వలన పుణ్యము కలుగుతుంది. ఇట్టి కార్యమునందు తత్పరురాలైన బ్రాహ్మణ స్త్రీని కూడా చంపితే దోషము అంటదు. అందువలన ఈమెను సంహరించుటకు నాకు యోగ్యత ఉన్నది. ఈ విధంగా పలికి చండాలుడు బలమైన త్రాళ్లతో రాణిని కట్టివేశాడు. తరువాత ఆమె కేశములను పట్టుకొని త్రాళ్లతో కొడుతూ ఆమెను గాయపరిచాడు. దాని తరువాత ఆ చండాలుడు ఆమె ఎడల కటువచనములను ప్రయోగించాడు. హరిశ్చంద్రుని పిలిపించి అతనిని ఇట్లా ఆజ్ఞాపించాడు, ఓరి దాసుడా, నీవు ఈ దుష్టురాలకు స్త్రీని వధించుము. దీనికేమీ సందేహించవలసిన అవసరము లేదు. చండాలుని మాటలు విని హరిశ్చంద్రునికి వజ్రపాతములాగా ఉన్నది. దానిని విని స్త్రీవధాను విషయముతో అతని శరీరము కంపించసాగింది. అతడు చండాలునితో ఇట్లా అంటున్నాడు, నేను ఈ పని చేయడానికి అసమర్థుడను. ఇంకేదైనా కార్యాన్ని నాకు ఆదేశించండి. ఇది తప్ప మీరు చెప్పిన ఏ కార్యాన్నైనా నేను చేస్తాను. అది అసాధ్యమైనా సరే నేను చేస్తాను. రాజగు హరిశ్చంద్రుని మాటలు విని చండాలుడు అతనితో చెప్తున్నాడు, ఓరి, నీవు భయపడకు. ఖడ్గమును చేతపట్టి దీనిని వధింపు. దీనిని వధించటం వలన పుణ్యము వస్తుంది. బాలకును భయపెట్టు. ఈ రాక్షసిని ఎప్పుడు కూడా రక్షింపవద్దు. చండాలుని మాటలు విని రాజు సమాధానమిచ్చాడు, ఏదో ఒక విధముగానైనా స్త్రీని రక్షింపాలి. ఎప్పుడు కూడా చంపకూడదు. స్త్రీలను వధించుట మహాపాపమని ధర్మపరాయణులైన మునులు చెప్తారు. తెలిసో తెలియకో స్త్రీని హత్య చేయవాడు మహాభయంకరమైన
రవరవ నరక కోపములందు పడిపోతాడు. ఆ యాతనలన్నీ కూడా అతను అనుభవించవలసి వస్తుంది. అప్పుడు చండాలుడు ఇలా చెప్తున్నాడు, ఓరి, ఇన్ని మాటలు అవసరము లేదు. మెరుపులాగా మెరుస్తున్న ఈ ఖడ్గము ఎంతో పదునైనది. దీనిని తీసుకో. దీని దెబ్బతో అనేకులకు సుఖము కలుగుతుంది. ఇట్టి హింస వలన నిశ్చితముగా పుణ్యమే కలుగుతుంది. ఈ దుష్టురాలు ప్రపంచమున అనేక బాలులను తింటూ ఉన్నది. కాబట్టి దీనిని వెంటనే హతమార్చాలి. దీనిని వధించుట వలన జగత్తున వ్యాపించిన అశాంతి నశిస్తుంది. అప్పుడు రాజు చెప్తున్నాడు, చండాల రాజా, నేను జీవితంలో ఎప్పుడు కూడా స్త్రీని వధింపనని ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. అందువలన ఈ స్త్రీని వధించే ఘోరకార్యము నా ప్రయత్నము వలన జరగకూడదు. చండాలుడు ఇలా అడుగుతున్నాడు, దుష్టుడా, స్వామి పంచిన ఈ కార్యము కాక ఇంకే పని ఉంటుంది? నీవు జీతము తీసుకుంటున్నావు కదా, నా పని ఎందుకు చేయవు? యజమాని నుండి వేతనమును తీసుకొని కార్యమును సగములో వదిలిపెట్టువాడు కోట్ల కొలది కల్పముల వరకు నరకము నుండి ఉద్ధరింపబడడు. రాజు పలుకుతున్నాడు, చండాల రాజా, నాకు ఇంకేదైనా కార్యము చేయటానికి ఆజ్ఞాపించండి. అది ఎంత కష్టమైనదైనా నేను చేస్తాను. మీరు మీ శత్రువును నాకు తెలిపితే నేను అతనిని వెంటనే సంహరిస్తాను. అతనిని చంపి ఈ భూమిని మీకు అప్పగిస్తాను. అందులో సందేహం లేదు. ప్రముఖ దేవతలను, నాగులను, సిద్ధుల, గంధర్వులతో సహా ఇంద్రుని కూడా తీవ్రమైన బాణములను ప్రయోగించి పరాజితులను చేస్తాను. అప్పుడు మహారాజుకు హరిశ్చంద్రుని మాటలు విని చండాలుడు క్రోధముతో మండిపడ్డాడు. అప్పుడు మహారాజు వణుకుతూ ఉన్నాడు. అతనితో మళ్ళా ఇట్లా చెప్తున్నాడు, చెప్పిన మాటను సేవకుడు తప్పక పాటించాలని ధర్మము చెప్తున్నది. చండాలుని సేవావృత్తిని స్వీకరించి ఇప్పుడు నీవు దేవతలాగా మాట్లాడుతున్నావు. దాసుడా, ఎక్కువగా చెప్పుట వలన ప్రయోజనమేమిటి? నేను నిర్ణయించిన విషయము విను. లజ్జావిహీనుడా, నీ హృదయములో పాపభీతి ఏమాత్రం ఉండినా చండాలుని ఇంటికి వచ్చి నీవెందుకు దాసత్వమును స్వీకరించావు? అందువలన ఈ ఖడ్గమును తీసుకొని వెంటనే కమలముల వంటి దీని మస్తకమును మొండెము నుండి వేరు చెయ్యి. ఈ విధంగా పలికి చండాలుడు మహారాజుకు హరిశ్చంద్రుని చేతిలో ఖడ్గాన్ని ఉంచాడు. అధ్యాయం 25 సమాప్తము. 26, 27 అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.